మనం గతంలో నిర్వహించబడిన టెట్ ప్రశ్నపత్రాలని పరిశీలిస్తున్నాము. అందులో భాగంగా 2024 అక్టోబర్ 16 మార్నింగ్ సెషన్ నిర్వహించిన టెట్ పేపర్ 2లోని ఇంగ్లీష్ విభాగంలోని 30 క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 61. అవర్స్ లేటర్, when grandmother had wrapped her in a shawl and rocked her in the rocking chair, the child clung to her soft body. Choose the meaning of the word clung. క్లంగ్ అనే పదం యొక్క మీనింగ్ అడగడం జరిగింది. క్లంగ్ అనేది క్లింగ్ యొక్క పాస్ట్ టెన్స్. క్లింగ్, క్లంగ్, క్లంగ్. క్లింగ్ అంటే టు హోల్డ్ ఆన్ సంథింగ్ టైట్లీ, దేన్నైనా గట్టిగా పట్టుకోవడం, అంటి పెట్టుకోవడాన్ని క్లింగ్ అంటారు. ఆప్షన్ చూడండి. టు డూ థింగ్స్ బ్యాడ్లీ, ఇది కాదు. టు స్టక్ టు సంబడి, ఇక్కడ స్టక్ అని ఉంది కదా, స్టక్ అంటే కూడా టు హోల్డ్ ఆన్ సంథింగ్ టైట్లీ. సో మన క్వశ్చన్కు సరైన సమాధానం ఇది. టు జాయిన్ సంథింగ్, జాయిన్ అంటే కలపడం, కానీ స్టక్ అనేది ఎమోషనల్గా గట్టిగా పట్టుకోవడం అనే మీనింగ్ వస్తుంది. జాయిన్ సరైనది కాదు. టు క్లోన్ అండ్ యానిమల్, ఇది బయాలజికల్ టర్మ్. మన సమాధానం టు స్టక్ టు సంబడి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 62. The artist was known for his meticulous attention to detail in every painting. Choose the antonym for meticulous in the sentence. మెటిక్యులస్కు యాంటానిమ్ అడగడం జరిగింది. మెటిక్యులస్ అంటే జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించడం. దానికి వ్యతిరేక పదం కావాలి మనకు. కేర్ఫుల్, జాగ్రత్తగా, ఇది సినానిమ్. ప్రిసైజ్, ఖచ్చితమైన, ఇది కూడా సినానిమ్. ఎగ్జాక్ట్, సరి అయిన, ఇది కూడా సినానిమ్. మనల్ని అడిగింది యాంటానిమ్. హేస్టీ, తొందర, అజాగ్రత్త. సో మన సమాధానం హేస్టీ. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 63. చూస్ ద మీనింగ్ ఆఫ్ వర్క్ ఆన్. వర్క్ ఆన్ అంటే టు స్పెండ్ టైమ్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ అని అర్థం. ఆప్షన్స్ గమనించండి. టు ఇంప్రూవ్, ఇది సరైన సమాధానం. టు అబాండన్ అంటే విడిచిపెట్టడం. టు ఇగ్నోర్ అంటే వదిలివేయడం, పట్టించుకోకపోవడం. టు కంప్లీట్ అంటే పూర్తి చేయడం. మన సమాధానం టు ఇంప్రూవ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 64. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చువేషన్. ఆప్షన్స్ గమనించండి. షీ వోర్ ఏ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్. మిగతా ఆప్షన్స్ చూసే ముందు ఒక విషయం తెలుసుకుందాం. ఇక్కడ బ్యూటిఫుల్ సిల్క్ అని ఉంది కదా, ఇక్కడ కామా ఉపయోగించకూడదు. ఎందుకంటే బ్యూటిఫుల్, సిల్క్ అనేవి నాన్ కోఆర్డినేట్ అజెక్టివ్స్. నాన్ కోఆర్డినేట్ అజెక్టివ్స్ అని వేటిని అంటారంటే అజెక్టివ్స్ ఆఫ్ ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, వీటిని నాన్ కోఆర్డినేట్ అజెక్టివ్స్ అంటారు. వీటి మధ్య కామా కానీ అండ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మనకు కామా వాడని ఆప్షన్ చూడండి, రెండవ ఆప్షన్. షీ వోర్ ఏ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్, ఇది సరైన సమాధానం. ఇందులో బ్యూటిఫుల్ అనేది అజెక్టివ్ ఆఫ్ ఒపీనియన్, సిల్క్ అనేది అజెక్టివ్ ఆఫ్ మెటీరియల్. ఓకే, రెండవ ఆప్షన్ సరైన సమాధానం. మరొక రకమైన అడ్జెక్టివ్స్ ఏంటిదంటే కోఆర్డినేట్ అడ్జెక్టివ్స్. కోఆర్డినేట్ అడ్జెక్టివ్స్ మధ్య కామా కానీ అండ్ కానీ వాడవచ్చు. ఉదాహరణకు ఏ హ్యాపీ హెల్దీ చైల్డ్ ఉందనుకోండి, ఏ హ్యాపీ హెల్దీ చైల్డ్ అనవచ్చు, లేదా ఏ హ్యాపీ అండ్ హెల్దీ చైల్డ్ అనవచ్చు. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 65. డాష్ యువర్ క్వశ్చన్. The answer is yes. Choose the correct preposition that fits the blank. ఆప్షన్స్ గమనించండి. ఇన్ అడిషన్ టు అంటే అదనంగా, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్ అనే మీనింగ్ వస్తుంది. అది కాదు మన సమాధానం. ఇన్ బ్యాక్ ఆఫ్ అంటే బిహైండ్ అనే మీనింగ్, ఇది కూడా కాదు. విత్ రెస్పెక్ట్ టు అంటే కన్సర్నింగ్, రిగార్డింగ్, సంబంధించిన, ఇది సరైనది. నీ క్వశ్చన్కు సంబంధించినంత వరకు ద ఆన్సర్ ఈజ్ ఎస్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్స్ టు అంటే మన కృతజ్ఞతలు చెప్పడానికి ఉపయోగిస్తాం. మన సమాధానం విత్ రెస్పెక్ట్ టు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66. We waited dash midnight. Choose the option that can be used to fill the blank. చూడండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్.
ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ఏదైనా ఎదురుగా ఉన్నప్పుడు ఫిజికల్ పొజిషన్ సూచించేది ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇక్కడ సరైనది కాదు. అండర్నీత్ ఇది కూడా ఫిజికల్ పొజిషన్ చూపిస్తుంది. క్రింద అనే అర్థంలో ఉపయోగిస్తాం. ఇది కూడా అవసరం లేదు. ప్రియార్ టు అప్పటి వరకు ఇది సరి అయినది. అప్ అంటిల్ ఇది కూడా సరి అయినది. ఇక్కడ వి వెయిటెడ్ ప్రియార్ టు మిడ్ నైట్, వి వెయిటెడ్ అప్ అంటిల్ మిడ్ నైట్ రెండు కూడా సరైన సమాధానాలే. కాకపోతే ప్రియార్ టు అనేది వెరీ ఫార్మల్ అవుతుంది. దాన్ని ఎక్కువ గ్రాంధిక భాష అంటాం కదా, ఆ విధంగా ఉపయోగిస్తాం. అప్ అంటిల్ అనేది న్యాచురల్ అండ్ కామన్ యూసేజ్. అఫీషియల్ కీ ప్రకారం ఆన్సర్ అప్ అంటిల్. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 67. The following sentence is not in the present perfect continuous tense. Present perfect continuous tenseలో లేని సెంటెన్స్ను ఐడెంటిఫై చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ పక్కన V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి. హ్యాస్ బీన్ ఈటింగ్, హ్యాస్ బీన్ డ్యాన్సింగ్ ఇలా ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనకిచ్చిన ఆప్షన్ చూడండి, దే హ్యావ్ ఫినిష్డ్. ఇక్కడ హ్యావ్ పక్కన V3 ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇదే మన సమాధానం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ను ఐడెంటిఫై చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ రావాలి. చూడండి మనకిచ్చిన ఆప్షన్స్లో మూడవ ఆప్షన్ గమనించండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇదే మన ప్రశ్నకు సమాధానం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69. ఆల్ఫాబెటికల్ ఆర్డరింగ్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజ్ వెన్ అప్డేటింగ్ ఏ డిక్షనరీ. గమనించండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్షనరీని ఏర్పాటు చేయడం అనేది మనం పదాలను ఈజీగా సెర్చ్ చేయగలుగుతాం, ఈజీగా లొకేట్ చేయగలుగుతాం, అండ్ న్యూ వర్డ్స్ను ఈజీగా ఎక్కడ ఎంట్రీ చేయాలో మనకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మన ఆప్షన్ చూడండి, ఇట్ అలోస్ ఫర్ ఈజీ రిమూవల్ ఆఫ్ అవుట్డేటెడ్ వర్డ్స్. ఇది కాదు. ఇట్ మేక్స్ ఈజియర్ టు ఇన్సర్ట్ న్యూ వర్డ్స్ ఇంటూ ద కరెక్ట్ లొకేషన్. ఇది సరి అయినది. ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్లేటింగ్ వర్డ్స్ ఇంటూ అదర్ లాంగ్వేజెస్. ఇది కాదు. ఇట్ అలోస్ డూప్లికేట్ ఎంట్రీస్. ఇది కూడా కాదు. మన సమాధానం రెండవది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రాన్సాక్షన్. ఆప్షన్స్ గమనించండి. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్, దీని ధర ఎంత అని అడగడం జరుగుతుంది. ఇది కమర్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన సెంటెన్స్. మిగిలినవి కూడా గమనిద్దాం. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఇది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. షీ ఈజ్ రైటింగ్ అన్ ఎస్సే, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ప్లీజ్ సిట్ డౌన్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. మనకిచ్చిన 4 ఆప్షన్లో ట్రాన్సాక్షన్కు సంబంధించిన ఆప్షన్ 1వది హౌ మచ్ డస్ దిస్ కాస్ట్. ఇది ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ని సూచిస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 71. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్స్ మీ. ఇక్కడ బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ వాడడం జరిగింది. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు అని అర్థం. ఇక్కడ మన సెంటెన్స్లో అది సరైనది కాదు. సో 1వ సెంటెన్స్ ఇన్కరెక్ట్. 2వది ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ మీ, ఇది సరి అయినది. బిసైడ్ మీ అనేది రైట్ ఎక్స్ప్రెషన్. 3వది ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ విత్. ఇక్కడ బిసైడ్ ప్రక్కన విత్ అన్నెసెసరీ ప్రిపోజిషన్. 4వది ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ ఆఫ్. ఇక్కడ కూడా ఆఫ్ అనేది సరైనది కాదు. సో ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ మీ 2వ ఆప్షన్ సరైనది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 72. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. గమనించండి, వాట్ టైమ్ డస్ ద ట్రైన్ అరైవ్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. వావ్ దట్స్ ఇన్క్రెడిబుల్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనల్ని అడిగింది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. షీ ఈజ్ ఏ వండర్ఫుల్ సింగర్, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్.
సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. The proposal was well received dash it met all the requirements set by the committee. Choose the option that fits the blank. గమనించండి, నెవర్దలెస్ అంటే అయినప్పటికీ. ఇది కాంట్రాస్ట్ను సూచిస్తుంది. కాంట్రాస్ట్ అంటే వైరుధ్యం, రెండు వాక్యాల మధ్య వైరుధ్యం ఉండాలి. ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్ అనేది ద ప్రపోజల్ వాస్ నాట్ వెల్ రిసీవ్డ్ అని ఉన్నదనుకోండి, అప్పుడు నెవర్దలెస్ వాడాల్సి వచ్చేది. ఓకేనా, ఇక్కడ అవసరం లేదు మనకు. రెండవ ఆప్షన్ యాజ్ ఏ రిజల్ట్, దాని ఫలితంగా. ఇది కాన్సిక్వెన్స్ను సూచిస్తుంది. ప్రపోజల్ అనేది సరిగ్గా ఆమోదించబడింది, దాని ఫలితంగా ఇట్ మెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ సెట్ బై ద కమిటీ. ఇది సరైనది మన ఆన్సర్. వెనెవర్, ఎట్ ఎనీ టైమ్ ఇది కాదు. హవెవర్ ఇది కూడా కాంట్రాస్ట్ని సూచించే లింకర్. ఇక్కడ మన 4 ఆప్షన్స్ని కూడా లింకర్స్ అంటారు. ఇది కూడా కాంట్రాస్ట్ని సూచిస్తుంది, మనకు అవసరం లేదు. మన సమాధానం యాజ్ ఏ రిజల్ట్. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 74. యూ డాష్ కంప్లీట్ ద ఫామ్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. చూస్ ద మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ నెసెసిటీ. ఆప్షన్స్ గమనించండి. మస్ట్ ఇది స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ మరియు నెసెసిటీని తెలియజేస్తుంది. మన క్వశ్చన్లో కూడా నెసెసిటీని తెలియజేసేదే అడిగారు కాబట్టి మస్ట్ అనేది మన సమాధానం. వుడ్ అనేది పాస్ట్ హ్యాబిట్స్ని తెలియజేస్తుంది, ఇది విల్ యొక్క పాస్ట్ టెన్స్. కుడ్ అనేది రిక్వెస్ట్ని తెలియజేయడానికి మరియు పాస్ట్ ఎబిలిటీని సూచించడానికి ఉపయోగిస్తాం. కెన్ అనేది ఎబిలిటీని సూచిస్తుంది మరియు ఇన్ఫార్మల్లో పర్మిషన్ అడగడానికి ఉపయోగిస్తాము. సో మన సమాధానం మస్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75. 3 years డాష్ నాట్ కన్సిడర్డ్ ఆప్టిమమ్ టు గో టు స్కూల్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. గమనించండి, క్వశ్చన్ని 3 years అని ఉంది. ఇయర్స్ ప్లూరల్ నెంబర్ కాబట్టి ప్లూరల్ వర్బ్ ఉపయోగించాలనుకుంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం, టైం, డిస్టెన్స్ అండ్ మనీ ఈ విషయంలో సింగిల్ యూనిట్గా ట్రీట్ చేయాలి. 3 years అనేది ఒక సింగిల్ యూనిట్గా తీసుకోవాలి, మనం సింగులర్ వర్బ్ ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ ఆర్, వర్ అనే వర్బ్స్ రావు, ఈజ్ లేదా వాస్ వాడాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ప్రజెంట్ టెన్స్కు సంబంధించింది 3 years నాట్ కన్సిడర్డ్ ఆప్టిమమ్ టు గో టు స్కూల్. ప్రజెంట్ టెన్స్కు చెందిన జనరల్ ట్రూత్ అది. ఓకే, కాబట్టి ఈజ్ వాడాలి, వాస్ వాడకూడదు. మన సమాధానం ఈజ్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 76. ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్ ఐ వుడ్ చేంజ్ యువర్ లైఫ్. చూస్ ద టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్. ఈ 4 రకాల ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. జీరో కండిషనల్, ఇది సైంటిఫిక్ రూల్స్కు, యూనివర్సల్ లాస్కి ఉపయోగిస్తాం. రెండిట్లో కూడా ప్రజెంట్ టెన్సే ఉంటుంది, ఇఫ్ క్లాజ్లో, మెయిన్ క్లాజ్లో. ఫస్ట్ కండిషనల్ అనేది ఇఫ్ క్లాజ్లోనేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటుంది, మెయిన్ క్లాజ్లో విల్, షెల్, కెన్ వస్తాయి. ఓకే, ఇది జరుగుతుంది, ప్రాబేబుల్ కండిషన్, జరిగే అవకాశం ఉంటుంది. సెకండ్ కండిషనల్ ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది, మెయిన్ క్లాజ్లో వుడ్, షుడ్, కుడ్ వస్తాయి. మనకిచ్చిన సెంటెన్స్ అదే. ఇఫ్ ఐ వర్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ వుడ్ చేంజ్ ఇందులో కుడ్, షుడ్ వస్తాయి అనుకున్నాం కదా, అది మన ఆన్సర్. సెకండ్ కండిషనల్, ఇది జరగదు, జస్ట్ ఇమాజినరీ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ కండిషనల్, ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది, మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ వస్తుంది. ఇది కూడా అన్రియల్ సిచ్యువేషన్ తెలియజేస్తుంది. సో మన ఆన్సర్ సెకండ్ కండిషనల్. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 77. ఐడెంటిఫై ద ప్రిఫిక్స్ దట్ చేంజెస్ ద మీనింగ్ ఆఫ్ లీగల్ టు నాట్ లీగల్. లీగల్ అనే వర్డ్కు ఏ ప్రిఫిక్స్ కలిపితే నాట్ లీగల్ అని అర్థం వస్తుంది అనేది ప్రశ్న. గమనించండి, ఎల్తో మొదలయ్యే వర్డ్స్కి ఐఎల్ కలపడం ద్వారా అవి ఆపోజిట్ వర్డ్స్గా మారుతాయి. లీగల్, ఇల్లీగల్, లిటరేట్, ఇల్లిటరేట్, ఈ విధంగా. ఓకే, డిస్ అనేది కూడా నాట్, అవి అని అర్థం వచ్చేటట్టు ఉపయోగిస్తాం. డిస్కనెక్ట్, డిస్అగ్రీ, ఈ విధంగా. ఇన్ అనేది ఇన్యాక్టివేట్, ఆ విధంగా ఉపయోగిస్తాం. ప్రీ అంటే ముందర,
ప్రీ ఫైనల్, ప్రివ్యూ ఈ విధంగా ఉపయోగిస్తాం. సో మన సమాధానం ఐఎల్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 78. ఐడెంటిఫై ద ఇడియం దట్ మీన్స్ టు హ్యావ్ ఏ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ప్రాబ్లమ్స్. చాలా బాధ్యతలు, సమస్యలు ఉండడాన్ని సూచించే ఇడియం ఏది అనేది ప్రశ్న. మనం ఈ 4 ఆప్షన్స్ని పరిశీలిద్దాం. టు బ్రింగ్ హోమ్ ద బేకన్ అంటే టు గివ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద ఫ్యామిలీ అని అర్థం. టు బీ అండర్ ద వెదర్ అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు, అంటే ఇల్ లేదా సిక్ అయినప్పుడు ఇది ఉపయోగించాలి. టు గెట్ కోల్డ్ ఫీట్ అంటే మనం ఏదైనా విషయంలో నర్వస్గా అయినప్పుడు, భయపడ్డప్పుడు టు గెట్ కోల్డ్ ఫీట్ అనాలి. టు హ్యావ్ ఏ లాట్ ఆన్ వన్స్ ప్లేట్ అంటే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ప్రాబ్లమ్స్. మనకిచ్చిన క్వశ్చన్ అదే. సమాధానం టు హ్యావ్ ఏ లాట్ ఆన్ వన్స్ ప్లేట్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. దిస్ ఈజ్ ద బెస్ట్ చాకోలెట్ కేక్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. ఇక్కడ బెస్ట్ అనేది అడ్జెక్టివ్, అది ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేది ఐడెంటిఫై చేయాలి. గమనించండి, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ దిస్, దట్, దీస్, దోస్ వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. కంపారిటివ్ అడ్జెక్టివ్ అంటే బెటర్, టాలర్, స్మాలర్ ఇవి కంపారిటివ్ అడ్జెక్టివ్స్. సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటే బెస్ట్, టాలెస్ట్, స్మాలెస్ట్. ఇది మన సమాధానం, ఎందుకంటే బెస్ట్ కాబట్టి. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటే 10 రూపీస్లో 10 అనేది క్వాంటిటీని తెలియజేస్తుంది కాబట్టి అది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. సమ్, మచ్ ఇవి క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్. మనకిచ్చింది బెస్ట్. గమనించండి, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ టు షో కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ని సూచించే కోఆర్డినేట్ కంజంక్షన్ ఐడెంటిఫై చేయాలి. మనకిచ్చిన ఆప్షన్స్లో అండ్, బట్, సో, ఫర్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అనేది ఇన్ యాడిషన్ అంటే సెంటెన్స్లను కానీ పదాలను కానీ కలుపుతుంది, అది కాంట్రాస్ట్ను సూచించదు. బట్ అనేది కాంట్రాస్ట్ను సూచిస్తుంది. ఓకే. సో అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ని తెలియజేస్తుంది. ఫర్ అనేది రీజన్ని తెలియజేస్తుంది. సో మనకిచ్చింది కాంట్రాస్ట్ను సూచించే కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి మన సమాధానం బట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 81. చేంజ్ ద ఫాలోయింగ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ టు ప్యాసివ్ వాయిస్. ద చెఫ్ ప్రిపేర్స్ ద మీల్స్ ఎవ్రీ డే. ఇక్కడ చెఫ్ అనేది సబ్జెక్టు, ప్రిపేర్ అనేది వర్బ్, ద మీల్స్ అనేది ఆబ్జెక్ట్, ఎవ్రీడే అనేది అడ్వర్బ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మారుస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి. ద మీల్స్ అనేది ఫస్ట్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ అనేది మనం ఈజ్ లేదా ఆర్ వాడాలి, ఎందుకంటే ఇచ్చింది ప్రజెంట్ టెన్స్ కాబట్టి. ఓకే. మీల్స్ అనేది ప్లూరల్ నెంబర్ కాబట్టి ఆర్ వస్తుంది. ద మీల్స్ ఆర్. ఇక్కడ ప్రిపేర్ ఉంది కాబట్టి V3 రాయాలి. ప్రిపేర్డ్ బై అనే పదం చేర్చాలి. ద చెఫ్ వస్తుంది. ద మీల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద చెఫ్ ఎవ్రీ డే అనేది మన సమాధానం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ పర్సన్ హూ గివ్స్ ఒపీనియన్స్ అబౌట్ మూవీస్ ఆర్ బుక్స్. బుక్స్ పైన, మూవీస్ పైన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తిని ఏమంటారు అనేది ప్రశ్న. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్కి సంబంధించింది. గమనించండి, ఎడిటర్. అండ్ ఎడిటర్ ఈజ్ ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ రిటర్న్ మెటీరియల్ ఫర్ పబ్లికేషన్. అంటే పబ్లికేషన్కు వచ్చిన ఎస్సేస్ని ఎడిట్ చేసి అందిస్తాడు, అతని ఎడిటర్ అంటారు. పబ్లిషర్ అంటే ఏ పబ్లిషర్ ఈజ్ ఏ పర్సన్ ఆర్ ఏ కంపెనీ దట్ ప్రిపేర్స్ అండ్ ఇష్యూస్ బుక్స్ ఆర్ జర్నల్స్. బుక్స్ని, జర్నల్స్ని ప్రిపేర్ చేసి అందించే వ్యక్తిని పబ్లిషర్ అంటారు. ఆథర్ అంటే రైటర్, బుక్స్ను కానీ జర్నల్స్ కానీ రాసే వ్యక్తిని ఆథర్ అంటారు. క్రిటిక్ అంటే ఏ పర్సన్ హూ గివ్స్ ఒపీనియన్స్ అబౌట్ మూవీస్ ఆర్ బుక్స్.
మనకిచ్చిన క్వశ్చన్ అదే. సో మన సమాధానం క్రిటిక్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ డైరీ ఎంట్రీ ఈజ్. గమనించండి, టు రికార్డ్ డైలీ ఈవెంట్స్ అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్. ఇది సరైన సమాధానం. ఇట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ డైరీ ఎంట్రీ. టు కీప్ ట్రాక్ ఆఫ్ అపాయింట్మెంట్స్ని ట్రాక్ చేసేది క్యాలెండర్లో రాస్తాం లేదా నోట్బుక్లో రాస్తాం, ఇది కాదు. టు ప్లాన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రత్యేకమైన టూల్స్ ఉంటాయి ప్లానర్లో, డైరీలో కాదు. టు రైట్ అఫీషియల్ అఫీషియల్గా కరెస్పాండెన్స్ అందించేవి మెయిల్స్ కానీ లెటర్స్ కానీ ఉంటాయి, డైరీ కాదు. సో కరెక్ట్ సమాధానం టు రికార్డ్ డైలీ ఈవెంట్స్ అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఈజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ డైరీ ఎంట్రీ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 84. ద మెయిన్ పాయింట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ స్పీచ్ స్క్రిప్ట్ షుడ్ బి స్ట్రక్చర్డ్. ఆప్షన్స్ గమనించండి. ర్యాండమ్లీ, బేస్డ్ ఆన్ హౌ దే కమ్ టు మైండ్. ర్యాండమ్గా ఉండకూడదు, అవి అరేంజ్డ్గా ఉండాలి, ఇది సరైన సమాధానం కాదు. ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ విత్ క్లియర్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ పాయింట్స్, ఇది సరైనది. లాజిక్గా ఉండాలి, ట్రాన్సిషన్ క్లియర్గా ఉండాలి. నెక్స్ట్, ఓన్లీ ఇన్ ద ఆర్డర్ దే ఆర్ ఫౌండ్ ఇన్ రీసెర్చ్. ఒక్కొక్కసారి రీసెర్చ్ అనేది లాజిక్గా క్లియర్గా ఉండదు, చాలా లెంగ్తీగా ఉండే అవకాశం కూడా ఉంది, ఇది కూడా కాదు. బై లెంగ్త్ విత్ ద లాంగెస్ట్ పాయింట్ ఫస్ట్. లాంగెస్ట్ పాయింట్ని ఫస్ట్ చెప్పుకుంటూ వెళితే అసలు కంటెంట్ ఇగ్నోర్ అంటే తప్పిపోయే అవకాశం ఉన్నది. సో సరైన సమాధానం ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ విత్ క్లియర్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ పాయింట్స్. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 85. సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినైట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ ముందు డెఫినైట్ ఆర్టికల్ అంటే ద ఉపయోగించిన సందర్భాన్ని ఎంచుకోవాలి. ద ఇండియన్ ఎయిర్వేస్ అనేది న్యూస్ పేపర్ మ్యాగజైన్ కాదు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది సరైనది. టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక న్యూస్ పేపర్, దాని ముందు ద అనే డెఫినైట్ ఆర్టికల్ ఉన్నది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 86. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ షీ సెడ్ ఐ మైట్ కమ్. ఇక్కడ సెడ్ అనే దాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు. ఇన్వర్టెడ్ కామాలో ఉన్నదాన్ని రిపోర్టెడ్ క్లాజ్ అంటారు. ఓకేనా? రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ క్లాజ్ని దట్ అనే కంజంక్షన్తో కలపాలి. షీ సెడ్ దట్, కామాలని తొలగించాలి. ఐ అనే ప్రొనౌన్ని షీగా మార్చాలి. షీ సెడ్ దట్, షీ అని ఉండాలి. కానీ మనకు 1, 2లో ప్రొనౌన్ ఐగానే ఉండడం జరిగింది. సో మనకు ఆ రెండింటితో పని లేదు. 3వది చూడండి, షీ సెడ్ దట్ షీ మే అని ఉన్నది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మేని మైట్గా మారుస్తాం, కానీ మైట్ని మేగా మార్వము. సో ఇది కూడా ఇన్కరెక్ట్. 4వ సెంటెన్స్ షీ సెడ్ దట్ షీ మైట్ కమ్ అనేది మన సమాధానం. ఎందుకంటే ఇక్కడ మైట్ అనేది అన్చేంజ్డ్, మార్చకూడదు, అలాగే ఉంచాలి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ద బ్యాగ్ ఈజ్ టూ హెవీ ఫర్ మీ టు లిఫ్ట్. ఇవ్వబడింది సింపుల్ సెంటెన్స్, మనం కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒకటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజులని గుర్తించాలంటే మనకు కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ తెలియాలి. కోఆర్డినేట్ కంజంక్షన్స్ గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ ఉన్నది. ఫ్యాన్ బాయ్స్, FANBOYS అంటే ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్స్తో ఉన్న సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఓకే. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే బికాస్, యాజ్, సిన్స్, వాట్, దట్, ఇటువంటివి సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్న క్లాజ్ను సబార్డినేట్ క్లాజ్ అంటారు.
ఇప్పుడు చూడండి, ద బ్యాగ్ ఈజ్ వెరీ హెవీ అండ్, ఇందులో అండ్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్, మనకు అవసరం లేదు. ద బ్యాగ్ ఈజ్ హెవీలీ అనేది రాంగ్ ఎక్స్ప్రెషన్, మరియు బట్ అని కూడా ఉంది, ఇది కూడా కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్, ద బ్యాగ్ ఈజ్ సో హెవీ దట్ ఐ కాంట్ లిఫ్ట్ ఇట్. ఇందులో దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి అది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, మిగిలింది మెయిన్ క్లాజ్. సో ఒకటి సబార్డినేట్ క్లాజ్, ఒకటి మెయిన్ క్లాజ్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇదే మన సమాధానం. ఐ ఆమ్ సో హెవీ టు లిఫ్ట్ ద బ్యాగ్, ఇది సరైన సెంటెన్స్ కాదు. ఐ ఆమ్ సో హెవీ అంటే నేనే బాగా బరువున్నా అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 88, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. మనకు ఎంబాడిమెంట్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది, దాని సరైన స్పెల్లింగ్ గమనించండి. EMBODIMENT, ఎంబాడిమెంట్ మనకు మొదటి ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. EMBODIMENT, ఎంబాడిమెంట్ అంటే అవతారము, రూపొందించడము అని అర్థం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 89, ఇది రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించిన ప్రశ్న. పారాగ్రాఫ్ చదివి మనం క్వశ్చన్కు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ గమనించండి. ఐడెంటిఫై ద గ్రూప్స్ ప్రైమరీలీ అఫెక్టెడ్ బై సోషల్ ఎక్స్క్లూజన్. ఆప్షన్స్: మెజారిటీస్, హై ఇన్కమ్ ఇండివిజువల్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ మైనారిటీస్, గవర్నమెంట్ అఫీషియల్స్. ఇప్పుడు మనం మన ఆప్షన్స్ని పారాగ్రాఫ్లో చూద్దాం. మన ఆప్షన్లో ఉన్న పదాలు పారాగ్రాఫ్లో మొదటి లైన్లోనే ఉన్నవి, గమనించండి. సోషల్ ఎక్స్క్లూజన్ ఎఫెక్ట్స్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఇన్క్లూడింగ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ మైనారిటీస్ అని ఉంది కదా, ఇది మన పారాగ్రాఫ్లో థర్డ్ ఆప్షన్గా ఉన్నది, గమనించండి. అదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 90, అడ్రస్సింగ్ సోషల్ ఎక్స్క్లూజన్ రిక్వైర్స్ డాష్ కమిట్మెంట్. ఆప్షన్స్ చూడండి: టెంపరరీ, సస్టైన్డ్, మినిమల్, షార్ట్ టర్మ్. పారాగ్రాఫ్లో మనకు సరైన ఆప్షన్ ఏదో చూద్దాం. పారాగ్రాఫ్లో చివరి లైన్ గమనించండి. డీప్లీ రూటెడ్ ఇష్యూస్ రిక్వైర్ సస్టైన్డ్ కమిట్మెంట్. మన ఆప్షన్స్లో కూడా సస్టైన్డ్ అని ఇవ్వడం జరిగింది, సమాధానం సస్టైన్డ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇప్పటి వరకు మనం టెట్ పేపర్ 2కి సంబంధించి ఇంగ్లీష్ విభాగంలోని 30 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మరిన్ని గ్రామర్ టాపిక్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.